ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. వైద్య ఆరోగ్య రంగంలో గణనీయమైన మార్పులకు నాంది పలుకుతూ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ అమలును మరింతగా పెంపొందించేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్ నుంచి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆరోగ్యం పట్ల తన ఆందోళన వ్యక్తం చేస్తూ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 25 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయాలను అందిస్తున్నామన్నారు. అందరికీ సులభంగా వాడుకునేందుకు మరింత మందికి లబ్ధి చేకూరేందుకు ఆరోగ్యశ్రీ యాప్ ఇప్పుడు ప్లే స్టోర్ లో అందుబాటులో ఉందన్నారు. కొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పురోగతిలో ఉన్నందున పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన కార్పొరేట్ ఆరోగ్య సంరక్షణను అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుకుగా పనిచేస్తుందన్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్, జడ్పీ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తా ఉన్న అమౌంట్ సంవత్సరానికి 4,100 కోట్ల రూపాయలు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్ర ఈ రెండు కలిపితే 4,100 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్ర కోసం ఖర్చు చేస్తాం. ఒకసారి గమనించినట్లయితే అప్పట్లో ఆరోగ్యశ్రీ కానీ 104 కానీ 108 కానీ ఇటువంటి సేవలన్నింటికి కలిపి కూడా గతంలో ఖర్చు చేసింది ఎంత అని చూస్తే 5 సంవత్సరాలలో కేవలం 5,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తూ ఇప్పటికే 14,439 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇది సంవత్సరానికి 4,400 కోట్ల రూపాయలు. 104, 108 కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్రాకు 4,100, 104, 108 కూడా కలుపుకుంటే 4,400 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేవలం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.